కదా చేస్తాం మేడం 8.5. ఇక చూడండి క్లాత్ నేను ఎలా వేసుకున్నానో చూసారు మీ ఇద్దరు చూడాలి లేదు మంచిది మళ్ళీ కట్ చేసి మేడం అది అడ్జస్ట్ చేసో ఇక ఇవి వదిలిపెట్టేయాలమ్మా ఇవి ఈ కంపెనీ అంచులు అనేది వదిలిపెట్టేయాలి ఎంత వచ్చింది చెస్ట్ పెడితే 10.5 ప్లస్ 2 యాడ్ చేసి ఉంటారు. అంటే ఇంచుమించు ఒక 13 అంటే మళ్ళీ 1.5 అనేది ఉన్నది కదా. అవును మేడం. అది తీయాల మనం 10.5 తీసుకొని పట్టుకుంటే తీసారా ఇలా తీసుకోండి. ఇందులోనే 2 రావచ్చు ఓకేనా మేడం ఒక్క నిమిషం. 10.5కి ప్లస్ 2 మనం 1.5 యాడ్ చేసుకుంటాం కదా. రఫ్గా నేను ఒక 13 పెట్టుకొని ఇక్కడ తీసుకొని ఈ క్లాత్ అనేది ఇలా తీసుకున్నాను. నా వైపు జరుపుకున్నాను. ఆ అడ్జస్ట్మెంట్ ఒక గంట చేయడం కూడా ఇలా తీసుకుంటే మీకు బెస్ట్ ఓకేనా. ఇలా తీసుకోండి. ఇది మీకు హ్యాండ్కి వస్తుంది. హ్యాండ్ లైనింగ్ వేసుకోవచ్చు. బాగా పల్చగా ఉండడానికి వేసుకోవచ్చు. వేసుకునే వాళ్ళు వేసుకోండి లేకపోతే లేదు. లైనింగ్ ఇష్టం మీ ఇష్టం. ఇప్పుడు బాడీ లెంత్ ఎంత అనుకుంటే 14. దానికన్నా ముందు ఫస్ట్ మనం లైన్ డ్రా చేసేసుకోండి. ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్నా లేకపోయినా తీసుకుంటే సేమ్. 14 తీసుకోవాలంటే 14 + 1 14. టేప్ ముందు ఇక్కడ పెట్టి ఇలా గీస్తున్నారు. టేప్ ఎప్పుడు కూడా క్లాత్ మీద పెట్టే గీయాలి. చూసేనా ఏం చేసాను? ఓన్లీ లెంత్ తీసి జస్ట్ 1 లైన్ డ్రా చేస్తుంది. షోల్డర్ తీసాను. ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి కదా. ఎక్కడ తీసుకోవాలి షోల్డర్? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఎంత వచ్చింది షోల్డర్? 7.2 మైనస్ 6.2 2 అని నేను ఆమె 6.5 పెట్టాను. ఇది కూడా 6.5 పెట్టేస్తాను. ఓకే 6.5 ఆర్మ్ షోల్డర్ సేమ్ 6.5కి ఒక మార్క్. షోల్డర్ ఎంత? మేడం అది 6.5 రాసుకుంటాం. అయితే ఆర్మ్ కూడా 6.5కి పెట్టాం. ఓకే దీనికి ఎంత వచ్చింది? 17 వచ్చింది. గుర్తు పెట్టుకున్నారా? 16 వచ్చింది. 17 16 వచ్చింది. ఎంతైతే తీసుకున్నాను ఆర్మ్స్ కూడా అంతే తీసుకొని ఒక లైన్ తీసేసుకున్నాం. దిస్ లైన్ ఇక్కడ నుంచి 1 ఇంచ్ 1 ఇంచ్. ఆ స్కేల్ ఏమో మేడం ఇది 1 ఇంచ్ ఎవరికైనా సరే అంతేనా మేడం? బాగా లావు ఉంటుంది సార్. 40 సైజ్ 42 ఉన్న వాళ్ళకి 1.5 పెట్టుకోవాలి. ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి. ఎందుకు చెప్తానని చెప్పాను. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. బాగా హై ఎగ్జాంపుల్ తగ్గుందను తిరిగి 1.5 పెట్టుకోవాలి. 1.5 మిగతా వాళ్ళు 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. పావుకి ఏమైనా ఉందా అంటే పర్సనాలిటీని బట్టి అంటున్నారా లేదంటే ఆ పావు ఇంచుది ఏముందిలే అని 1 ఇంచ్ పెట్టారంటే ఆ పావులో 1లోనే ఈ ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఈ లైన్ ఇక్కడ లైన్ టచ్ అయ్యేటట్టు మార్క్ చేసుకో. నెక్ విడ్త్ ఎంత చెప్పా? 3 చెప్పా. 3 ఇంచెస్ నెక్ విడ్త్. నెక్ డీప్ ఎంత? 6. ఫ్రంట్ బ్యాక్ 6 కదా. మేడం ఇప్పుడు మొత్తం 2 ఫోల్డ్స్లోనే కట్ చేస్తున్నారా? ఒకటే ఫ్రంట్ పార్ట్కి ఒకటే వస్తుంది. ఫ్రంట్ అయినా బ్యాక్ సేమ్ కాబట్టి అదే ఇంకో ప్లేస్
3 తీసుకున్నా, 6 తీసుకున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి బ్రాడ్ అవ్వకుండా 2.5 తీసుకోవాలి. బ్రాడ్ కావాలంటే డీప్గా బ్రాడ్ కావాలి అనుకుంటే సేమ్ 3 తీసుకోవచ్చు. లేదు అంటే కొంచెం తక్కువగా కొంచెం తక్కువగా మామూలుగా నార్మల్గా ఉండాలి. హాఫ్ ఇంచ్ మైనస్ చేసుకోవాలి. నెక్ కింద కమ్మా షోల్డర్ నెక్ పెడతారు. అదే ఎంత? ఇది 6 తీసుకున్నారు. అంత పెడతారు కానీ కొంచెం సైజ్ పెరిగే కొద్దీ ఇలాంటి కొంచెం మైనస్ మార్క్ చేసుకుంటున్నాం. పెట్టుకోవచ్చు, ఆఫీస్ ఏం పెట్టేసుకోవచ్చు కానీ కొంచెం దగ్గరగా రౌండ్గా మంచిగా వస్తుంది. ఇక్కడ హాఫ్ ఇంచా 1 ఇంచా అనేది లెక్క కాదు, రౌండ్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇంచ్ తీసుకోవాలనేది కాదు, రౌండ్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం కింద సైజ్ తక్కువ చేసినాం, ఏం తక్కువ చేసాం? 12 తీసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ తక్కువ చేసాం కదా, అందుకంటున్నాను. చిన్నపిల్లలకు మీకు రఫ్గా మీకు గుర్తుంటుందని అలా చెప్పాను, కాకపోతే రౌండ్ ఇంపార్టెంట్. ఇక్కడ తీసుకున్న స్క్వేర్ని బట్టి అది రౌండ్గా వచ్చేటట్టు తీసుకోవాలి. ప్లస్ షోల్డర్ జారుకోకుండా షోల్డర్ నుంచి ఆమెకి ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కుట్టలేదు మనం. అంటే మా 16 దాకా వెళ్ళారు. 14 మేడం తీయలేదు, అదే చెప్తున్నాను నేను, కట్ చేయలేదు. ఇప్పుడు చెస్ట్ లూజ్ 10.5 వచ్చింది. 10.5కి ఎక్స్ట్రా ఎక్స్ట్రా 1.5. 10.5 మార్క్ చేసేస్తాం, ప్లస్ ఎక్స్ట్రా 1.5. ఇక్కడికి వచ్చేసరికి ఎంత? 9.5 9.5 ప్లస్ 1.5. 9.5కి ప్లస్ 1.5. ఈ లైన్కి ఈ లైన్ రాదు, ఈ లైన్కి ఈ లైన్కి చెస్ట్ నుంచి బెస్ట్ తక్కువే ఉంటుంది, అందుకే ఇది షేప్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది కదా, టేప్ని సగం ఫోన్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఈ పైకి ఒక హాఫ్ ఇంచ్. మళ్ళీ కటింగ్ చేయాలి. ఇలా ఇది తీసుకుంటే ఇది రౌండ్ ఇలా కనిపించదు, చెప్పే పర్లేదు. ఇదేంటంటే షేప్ అమ్మ, ఈ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఇక్కడి నుంచి ఇలాగే అదే వచ్చేటట్టు అది అది కుట్టాక అర్థమవుతుంది. ఇది తీసుకోవాలి కంపల్సరీ. ఇంకా డబ్బాలాగా కాకుండా డబ్బాలా వస్తుంది. ఇలా స్ట్రేట్ కుట్టారని చెప్పి డబ్బాలా రాలేదా పిల్లలే కుట్టాక, ఇలా కదా మనకు కావాల్సింది కావులాగా దానికి ఇది. అంటే హాఫ్ ఇంచ్ తక్కువ దీన్ని చేయాలి. ఫోల్డ్ చేసుకొని సగం టేప్ సగం చేసాను. ఇప్పుడు ఇది మన టక్స్ వేయాలి కదా, టక్స్కి నేను ఈ మార్కింగ్ ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఇలా తీసుకోండి. ఇంకా ఫోల్డింగ్ పడినది కదా, అక్కడి నుంచి ఇక్కడికి టక్కి చిన్నపిల్లలకి 4 ఇంచెస్, పెద్దవాళ్ళకి 4, చిన్నపిల్లలకి 4 కంపల్సరీ. టక్స్ కంపల్సరీ. చిన్న పిల్లలకి 2.5. చిన్నపిల్లలు నేను చెప్పింది
ఓన్లీ 1 to 5 years. అదే అదే 2.5 అన్నట్టు తీసుకున్నాం కదా. ఇది ఎట్లా ఏజ్ పెరుగుతుంటే అట్లా తీసుకున్నాం. ఫోర్ ఇంచెస్ 16 ఇంచెస్ స్టార్ట్ చేయండి. 14 years నుంచే 14కి 3.5 తీసుకోండి. 15 నుంచి 20, 30 షేప్ టక్స్ పాయింట్ కరెక్ట్గా ప్లేస్ షోల్డర్ జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి చూసిన మేడం ఇవి టైట్గా కానీ ఇప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేయండి. ఓకేనా, అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అర్థమైంది చెప్పాలంటే కొంచెం టెన్షన్. ఏం కాదు, Tension చెస్ట్ షోల్డర్ షోల్డర్